అదే మీ అందరూ యవనస్తులు. ఏ గుడికి ఇది? యవనస్తుల కూడిక. మరి యవనస్తులు మేము అన్నాం, మీ అందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ ఉందా? దేవుని యొక్క కృప ఉందా? దేవుని యొక్క సన్నిధి ఉందా? ఉందా? ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటే ఆయన యొక్క కృప మనతో ఉంటుంది? ఏం చేస్తే దేవుడు మనతో ఉంటాడు అని కొన్ని విషయాలు ఒకసారి తెలుసుకుందాం. హల్లెలూయా. ఉరకలు వేసే నీ యౌవనం పరుగులు తీయును పాపానికై. ఉరకలు వేసే నీ యౌవనం పరుగులు తీయును పాపానికై. అందుకే ఈ జీవితం మరచుకో. కీర్తన గ్రంథంలోని 107వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు చాలండి. హల్లెలూయా. తగ్గిపోయింది, మళ్ళా రాస్తున్నారా? రాయండి. కింద అండర్లైన్ చేసి అలా ఇంటికి వెళ్ళి బైబిల్ మూసి వాళ్ళు అడిగి అడిపించడమే. మనం అందరికీ అనుకోవాలి కదండి. చిన్నప్పుడు ఏం చేస్తే ఉంది తెలుసా? అది కూడా మొదలెట్టేవాడిని. ఏంటండి చదువుతున్నానని చెప్పి మొత్తం అండర్లైన్ చేసేవాడిని. ఏంటి ఆది అని దేవుడు ఏంటేనో అని చెప్పి మొదలెట్టి అలా మొత్తం అంతా అండర్లైనే. ఈ లాస్ట్కి ఏం మిగులుతుంది తెలుసా? అండర్లైనే మిగులుతుంది. దేవుడి వాక్యం హృదయంలో ఉండట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు చదువుకోవాలి. ఇక్కడ మాత్రమే కాదు, రోజు ఇంటి దగ్గర కూడా చదువుకుంటేనే అసలు దేవుడు అంటే ఎవరు, అసలు దేవుడు ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, మన కోసం వచ్చాడా, అయితే ఆయన మన కొరకు వస్తే మనం ఆయన కొరకు ఎలా జీవించాలి, అసలు దేవుని కొరకు జీవించాలంటే ఆయన కొరకే జీవించాలి అన్న ప్రతి ఒక్క మాట ఇందులో నుండే మనకు అర్థం అవుతుంది. అది అర్థం చేసుకొని మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఇందాక అమ్మగారి యవనస్తుల గురించి చెప్తున్నారు. ఇంకో ఈ సహోదరి ఇలా చేసేది, మంచిగా ప్రార్థన చేసేది, మంచిగా ఉండేది. ఇంకో ఈ సహోదరి ఇలా చేసేది, ఈ బిడ్డ ఎలా చేసేది అని చెప్తా ఉన్నారు. చెప్పగానే మనందరికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పనా? కాదు 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 కరెక్ట్గా చెప్పాడు. ఎలా ఉంటుంది తెలుసా? నిజంగా తప్పే లేదు. ఇలాగే మాట్లాడుతుందో బహిరంగంగా మాట్లాడేసుకుందాం. హల్లెలూయా. అదే సహోదరు గురించి చెప్తారు కదా, ఆమె స్వభావం ఎలా ఉంటుంది తెలుసా? నవ్వుకోవడం కోసం కాదు, ఇది ప్రతి మనిషి యొక్క స్వభావం. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆ స్థానంలో ఉండదు. ఎలా ఉన్నారు తెలుసా? ప్రభువా నీ కృపనైనా నాలో ఏమి కూడా లేదు అని వాళ్ళు అనుకోవాలి. ఎవరి గురించి చెప్తున్నారో వాళ్ళు అలా అనుకోవాలి. అంతేగాని నేను ఇంత అని ఎప్పుడు రాకూడదు, రానివ్వకూడదు కూడా. అయిపోయింది. కిందకు వచ్చిన వాళ్ళు అలా అనకూడదు. ప్రభువా ఆ బిడ్డ నిజంగా అలాగే ఉంటుంది, నేను కూడా అలా ఉండాలి అయినా, నేను కూడా అలా ప్రార్థన చేయాలి ప్రభువా, నేను కూడా అలా ఉండాలి ప్రభువా, నేను కూడా ఆ విధంగా చెప్పించుకోవాలి ప్రభువా అనే ఉండాలి తప్ప చూడు ఏమన్నా నా గురించి చెప్తున్నారు, నా గురించి అది. కానీ శరీర స్వభావాలు అండి ఎదుగుతున్నారు. ఇవన్నీ మీకు కూడా అర్థం అవుతాయి. ఇలాంటి స్వభావాలు మనలో ఎప్పుడు కూడా రానివ్వకూడదు. ఇంకొక విషయం చెప్పాలంటారా? మనుషులు కాదండి మనల్ని పొగిడేది. మనల్ని ఎవరు పొగడాలి తెలుసా? దేవుడు పొగడాలి. నోహు గురించి దేవుడు పొగుడుతున్నాడు. నిందారహితుడు ఎవరో తెలుసా? తరమంతటిలో ఈ భూమి మీద ఎప్పుడూ నీటిలో ఉంటాడు. ఈయన నీతిమంతుడు, నిందారహితంగా ఉంటున్నాడు. ఎంత గొప్ప అంటే, మీ అందరిలో ఒకళ్ళు నిలవబెడితే ఒక గొప్ప అయితే, లక్షల కోట్ల మంది జనాభాలో ఒక్కళ్ళు నిలవబెట్టి దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గురించి చెప్తున్నాడు. ఈయన మిక్కిలి సాత్వికుడు,
నా ఇల్లంతట్లో ఈయన ఎలా అంటాడు తెలుసా? నమ్మకస్తుడు. ఎంత గౌరవం ఆయనకి. దానితో చెప్తున్నాడు, ఈయన నాకు బహుప్రియుడు. ఎవరు? దానిని కూడా చెప్తున్నాడండి. ఎవరు? దేవుడు చెప్తున్నాడు, ఈయన నాకు. దావీదు చెప్తున్నాడు, ఇటువంటి మనుష్యుడు ఇతను నా హృదయానుసారుడైన మనుషుడు. నేను ఏది అనుకుంటే అది ఆయన చేస్తాడు, నేను ఏది తలస్తే అది ఆయన చేస్తాడు. ఎవరండి? వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారండి? ఏ ఊరి నుండి వచ్చారు? మనలాగే పుట్టారు, మనలాగే జన్మించారు, మనలాగే తల్లి గర్భంలో నుండి వచ్చారు. మనల్ని ఎలా పాపం లాగివేస్తుందో అలాగే వారిని కూడా లాగివేసింది, కానీ వాళ్ళు జయించారు. వాళ్ళు లోపం లేదు, వాళ్ళ మనటన్నిటిని కూడా విడిచిపెట్టారు. ఈరోజు దేవుడి చేత బహుమానం అనుకుంటున్నారు, దేవుడి చేత పొగడంపు కొడుతున్నారు. వారి మాత్రమే కాదు, మనము కూడా ఆ స్థాయిలో ఉండాలి. మనుషులు కాదండి మనం పొగడాల్సింది, మనల్ని పొగడాల్సింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు మనల్ని పొగడాలంటే ఆయనకి ఏ విధంగా నచ్చుతుందో అలా మనం కూడా మార్చుకుంటే అందరి ముందు నిలవబెట్టి మనల్ని కూడా ఏం చేస్తాడు? పొగుడుతాడు. హల్లెలూయా. అసూయ పనులను పొగడండి, అసూయ పనులనే పొగడం. అలాగే పొగడు. ఒకసారి ఏమైందంటే, యవనస్తుల కొడుకు గారికి ఫ్రీగా మాట్లాడుతున్నాము. టెన్త్ క్లాస్లో అనుకుంటాను. మంచిగా చదువుకునేవాడిని, ఎవరితో కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి దేవుడు ఎందుకు నన్ను పట్టుకున్నాడేమో నాకు తెలియదు, కానీ నా హృదయంలో ఉన్న కోరిక ఒకటే. ఏంటి ఆ కోరిక అంటే, దేవుడు నన్ను భూమి మీద పంపించాడు, బతికితే ఆయన కూడా బతకాలి, లేకపోతే వేసి. ఎవరు పంపించారు? దేవుడు భూమి మీద ఎవరు పంపించారు? ఆయన పంపించాడు. ఆయన పంపితే ఇక్కడికి వచ్చాం, బతికితే ఆయన కొరకే బతకాలి, లేకపోతే ఇంక జీవితం తోడిస్తాం అని చెప్పి దేవుడు ఆ ఆలోచన అలా పెట్టాడేమో నాకు తెలియదు, కానీ దాన్ని బట్టి దేవుడు నిలబెడతా ఉన్నాడు. చాలా రకాలుగా పడిపోయాను, చాలా దారుణంగా పడిపోయాను. ఒకే ఒక్క సమయంలో దేవుడు అనుభవంగా నా యొక్క జీవితాన్ని మార్చాడు, లేకపోతే ఈ సమయంలో మీ ముందు నేను ఉండేవాడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం చెప్పినాడంటే, ఆ సమయంలో నా పని నేను చూసుకునేవాడిని, చదువుకునేవాడిని, మామూలుగా ఉండేవాడిని. సడన్గా ఒక టీచర్ వచ్చారు క్లాస్ రూమ్కి. వచ్చి, ఇంకో వాళ్ళని కూడా మంచిగా చదువుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు, ఆడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి స్టెప్స్ వెళ్ళిపోయింది. నా గురించి చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే సడన్గా ఒక 5-10 నిమిషాలు అవగానే వెనకాల నుండి ఒక ఏడు కనబడుతుందండి. ఏం కనబడుతుంది? నా అర్థమవుతుందన్న మాట అర్థమవుతున్నాయా? ఫాస్ట్గా ఉన్నాయా? అర్థమవుతుంది కదా. వెనకాల నుండి ఒక ఏడు కనబడుతుంది. ఎవరైనా ఆయన ఏడుతుందని చూస్తే ఒక అమ్మాయి ఏడుతుంది వెనకాల. మళ్ళీ మేడం వచ్చారు, ఏమమ్మా ఏడుతున్నామంటే, మీరు ఆడి గురించి మంచిగా చెప్పారు కానీ నా గురించి ఏమీ చెప్పలేదండి. నేను కూడా అలాగే ఉన్నాను కదా, నేను నా గురించి చెప్పలేదు, కానీ ఆడి గురించి చెప్పారని ఏం చెప్తుంది తెలుసా? ఏడుస్తుంది. ఈ ఏడుగులు నాకు అవసరం లేదు, అలా మనం అడాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి క్రియని ఎవరో చూస్తాడు తెలుసా? దేవుడు చూస్తాడు, దేవుడు మనల్ని పొగుడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ముందు చేయడానికి ఏ ప్రయత్నం చేయొద్దు. దేవుడు మనల్ని చూడాలి, దేవుడు యొక్క దృష్టిలో మనం పడాలి అనే ఉద్దేశం కలిగి మనము మన హృదయాన్ని కూడా సరి చేసుకుని ఆయన సన్నిధిలో నిలవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సరే, దేని గురించి మాట్లాడుకున్నాం? ఎవరి కాలం పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో. ఎవరు తెలిసి బలవంతుడు? ఆయనే. ఎవరు బలవంతుడు? ఆయనే బలవంతుడు. అయితే ఆయన చేతిలో మనం అందరూ ఎలా ఉండాలి? బాణముల్లా ఉండాలని ఎవరి కోరిక తెలుసా? దేవుని యొక్క కోరిక. కనుక మనం అందరము కూడా బలవంతుడైన యెహోవా చేతిలో, దేవుని చేతిలో బాణముల్లగా మనం అందరూ కూడా తయారు చేయబడాలి. హల్లెలూయా. ఇందుకు బాణం ఏం చేస్తుంది తెలుసా? శత్రువుని చంపేస్తుంది. బాణం ఏం చేస్తుంది? బాణాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే యుద్ధంలో శత్రువుని చంపడానికి ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క చేతిలో ఎలా ఉండాలి? బాణాల కింద ఉండాలి. అంటే ఆయన యొక్క శత్రువుని మనం అందరం కూడా చంపేలాగా ఉండాలి. ఆయన శత్రువులనే కాదు, ఏ శత్రువు కూడా నిలవకుండా మనం అందరం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో విజయ వీరులుగా మనం అందరం కూడా నిలవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఎవరి కాలం పుట్టిన కుమారులు అంటే ఎవరి వయస్సులోకి వచ్చిన కుమారులు అందరూ కూడా ఎలా ఉండాలి? బలవంతుడి చేతిలోని బాణం కింద ఉండాలి. అయితే మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఆయన చేతిలో బాణం కింద ఉండాలి. ఆయన చేతిలో బాణం కింద ఉండాలి అంటే ఏం చేయాలి? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. తండ్రులారా,
ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక చాలండి. హల్లెలూయా. ఇదిందా 221 పేజీ.